ఆయనతో పాటు ఆయన పక్కన ఆయన సింహాసనములో దేవదూతలను కూర్చోబెట్టుకోవాలి అని అనుకోలేదు. నరులను కూర్చోబెట్టుకోవాలి. దేవుని పోలిక సృష్టిలో ఏ జీవికి లేక దేవదూతలకి ఇవ్వలేదు. మనుషులకు మాత్రమే ఆయన పోలిక ఇచ్చారు. మనుషులకు దేవుని పోలిక ఎందుకు ఇచ్చారు? ఆయన పక్కన కూర్చోబెట్టుకోవాలి. వెలుగయున్న దేవా, వెలుగు కమ్మని పలికిన దేవా, నేను లోకమునకు వెలుగయున్నాను అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు. రక్షణలో నేను వెలుగుదును దేవా, పరిశుద్ధతలో నేను వెలుగుదును దేవా, విశ్వాసములో నేను వెలుగుదును. మరణాతా 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 మరణాతా. బలో క్రీస్తు మహారాజుకో. యోహాను సువార్త 14:3 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. ఈ చదువుబడినటువంటి వచనములో యేసు నాథుడు పరలోకానికి వెళ్ళబోయే ముందు శిష్యులైన వారికి చెబుతున్నారు, పరలోకము నుండి కన్యక గర్భములోకి వచ్చారు.
ఆ తరువాత పశువుల తొట్టెలోకి వచ్చారు. ఆ తరువాత తొట్టెలో ఉన్న ప్రభువు జనముల మధ్యకు వచ్చారు. సముద్రములో నడిచారు, పడవలో ప్రయాణము చేశారు, వీధుల్లో నడిచారు, అరణ్యములో బోధించారు, కొండపై బోధించారు. ఆ ప్రభువు సిలువ వేయబడ్డారు, సిలువలో వేలాడి చనిపోయారు, సమాధి చేయబడి 3వ దినమందు లేచారు. 3వ దినమందు లేచి పరలోకానికి 40 దినముల తరువాత ఆరోహణమైపోయారు. ఆయన ఆరోహణము కాకముందు తెలియజేసే మాట ఏమిటంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అంటే మనకట పరలోకములో స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. ఎంత గొప్ప విషయం అండి. ఈ భూమి మీద మనము స్థలాలు కొనుక్కుంటాము, ఇల్లు కట్టుకుంటాము, ఎవరి శోభతను బట్టి వారు కట్టుకుంటాం. కానీ మన కొరకు దేవుడు పరలోకములో స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. ఏంటి అసలు స్థలము సిద్ధం చేయవలసిన అంత నెసెసరీ ఏంటి? కలుగు కాక అంటే కలుగుద్దు కదా, కలుగు కాక అని చెప్పాలి కదా. అలా కాదు. ఈ భూమి మీద నేను ఎంతగా దేవుని కొరకు నిలవబడ్డాను, నాకెంత జీతం ఇవ్వాలో ఆ జీతమే దేవుడు అక్కడిచ్చే మహిమ. నీకెంత ఇవ్వాలో అక్కడ మహిమ. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రభువు నాకు ఏమిస్తారని ఆలోచించారా? కొంతమంది అట్టి ఆలోచనలు లేని వారిగా ఉన్నారు, అసలు అర్థము కాని వారిగా ఉన్నారు. అందుకే నేను ఎప్పుడు చెబుతాను, నీ గురించి నీకు తెలుసా అని అడుగుతాను. నా గురించి నాకెందుకు తెలియదు అంటారు కొంతమంది. లేదు, నీ గురించి నీకు తెలియదు. నీ గురించి నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు. అంతేకాదు, నీ గురించి నీకు తెలియదు. నీవు చనిపోయిన తరువాత ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? నీవు మనిషివి కదా, శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఈ 3 ఉన్నాయని తెలుసా? ఆత్మ అనేది ఈ లోపల ఉందని తెలుసా? చనిపోయిన తరువాత ఆత్మ పరలోకానికో లేక పాతాళ లోకానికో వెళుతుందని వెరుగుదువా? నీవెక్కడికి వెళ్తావో నీకు తెలుసా? ఏమైపోతావో తెలుసా? నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు అనే నీవు ఏం తెలుసు? అందుకే నేను అంటాను, నీ గురించి నీకు తెలియదు. ఈ రోజున 20, 30, 40, 50 ఏండ్ల నుండి చర్చికి వెళ్ళే వాళ్ళకి కూడా పరలోకములో దేవుడు ఏర్పాటు చేసే నివాసాలేంటో తెలియదు. యేసునాథుడు అన్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అంటే పరలోకములో ఎన్నో నివాసాలు ఉన్నాయి. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. యేసునాథుడు అంటున్నారు, నేను ఏ స్థలములో ఉన్నాను ఆ స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి నా యొద్ద ఉండడానికి. అంటే ఈ భూమి మీద ఉండడానికి ఆయనకి ఇష్టం లేదా? దేవునికి ఈ భూమి మీద మనం ఉండేది ఇష్టం కాదు. ఇది తాత్కాలికమైంది. ఈ భూమి మీద పాపం ఉంది, అందుకే పాప లోకం. ఇది వ్యాధుల లోకం, ఇది చిక్కుల లోకం, ఇది నిందల లోకం, ఇది దయ్యములు సంచరించే లోకం, ఇది అపవాది సింహాసనం వేసుకున్న లోకం, వ్యాధుల లోకం, అవమానముల లోకం. ఒక తండ్రి తన కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆ గ్రామంలో చాలా భయంకరమైన గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ ఇళ్ళు వీళ్ళు కాలుస్తున్నారు, వీళ్ళు ఇళ్ళు వాళ్ళు కాలుస్తున్నారు, ఒకరికొకరు చంపేసుకున్నారు. కుమార్తెను చూచాడు తండ్రి. కుమార్తెతో ఏమంటాడు, అమ్మా ఈ పరిస్థితుల్లో ఇక్కడే ఉండు, ఇక్కడ గొడవలు ఉన్నాయి, కొట్లాట్లు ఉన్నాయి, ఒకరినొకరు నరుక్కుంటున్నారు, ఒకరి ఇల్లు ఒకరు కాల్చుకుంటున్నారు, ఇక్కడే ఉండు అంటాడా? కుమార్తెను తీసుకుని వెళ్ళిపోతాడా?
బలవంతంగా తీసుకెళ్ళిపోతాడు కుమార్తెని. నా కుమార్తెని ఇక్కడ ఉంచునంటాడు తండ్రి. అలాగే పరమందున్న దేవుడు మనల్ని చూస్తున్నారు. ఈ భూమి మీద మనల్ని దేవుడు ఉంచేయాలి అని ఉద్దేశం కాదు. నా పిల్లలారా, నేనుండే లోకములో కష్టాలుండవు, నేనుండే లోకములో కన్నీరుండదు, నేనుండే లోకములో మరణం ఉండదు, నేనుండే లోకములో ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, ఏ శ్రమ ఉండదు. ఆ లోకములో నా దగ్గరికి వచ్చి మీరు శాంతిగా సమాధానకరంగా ఉండండి అని చెప్పి అనేది ఆయన ఉద్దేశం. బోలో యేసు మహారాజుకు. అయితే ఆయన రాజ్యానికి వెళ్ళటం అంటే ఆషామాషి కాదు, చాలా కష్టం. అంత దానికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళలేరు ప్రపంచంలో. అందుకే బైబిల్ చెప్పింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపులే, మనుషులందరూ పాపులే. దేవుడు చేసిన పని ఏమిటంటే 2000 సంవత్సరాల క్రితం పాపులను రక్షించటానికి దేవుడే ఈ భూమి మీదకి వచ్చారు. దేవుడు ఏమి చేయటానికి వచ్చారు? పాపులను రక్షించడానికి వచ్చారు. ఎంత గొప్ప విషయం అండి! పాపులను రక్షించడానికి ఎవరు వచ్చారు? నేరుగా దేవుడే వచ్చారు. ఏ దేవుడైతే భూమి ఆకాశాలు కలుగు చేశారో, సూర్యుణ్ణి నక్షత్రాలు కలుగు చేశారో, పక్షి జాలము, జంతు జాలము, వృక్ష జాలము, కొండలు, గుట్టలు, నదులు, సముద్రం, సరీసృపాలు, సృష్టి ఇవన్నీ కలుగు చేశారో ఆ దేవుడు భూమి మీదకి వచ్చారు. ఎంత ఆశ్చర్యం! భూమి మీదకి వచ్చి, ఓ మానవులారా, పరలోకం అంటే ఆషామాషి కాదు. పరలోకములు పరిశుద్ధులే ఉంటారు. మీరు పాపులు, మీరు జన్మములో పాపులు, జీవితములో పాపులు, చూపులో పాపులు, మాటలో పాపులు, వినికిలో పాపులు, ప్రవర్తనలో పాపులు. కాబట్టి పాపి పరలోకానికి రాడు. ఎందుకంటే పాపము చేయి వారందరూ దేవునికి అసహ్యులు. అందుకే పాపము అనేది ఉంటే ఆయన దూరం వెళ్ళిపోతారు, వద్దు అంటారు. అయితే దేవుడు చేసిన పని ఏమిటంటే ఆ పాపాన్ని తీసివేయటానికి దేవుడి లోకానికి వచ్చి పాపము పరిహరించే అమూల్యమైన రక్తాన్ని చిందించారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ భూమి మీదకి వచ్చి యేసునాథుడు మన కొరకు రక్తము చిందించి చనిపోయారు. దేవుడు ఈవేళ నిన్ను మాట అడుగుతున్నాను, నీ జీవితంలో సహకారులు చాలామంది ఉంటారు. ఫలానా వాళ్ళు మేము కష్టాల్లో ఉంటే మాకు సహాయం చేశారు. ఆ సహాయకులు ఎంతమంది అయినా ఉండొచ్చు. మా నాన్నగారి సహాయం, అమ్మగారి సహాయం, అన్నగారి సహాయం, అక్కగారి సహాయం ఉండొచ్చు. కానీ వాళ్ళెవరో నీ కోసం చనిపోలేదు. యేసు నీ కోసం, నా కోసం చనిపోయారు. ఎప్పుడైనా కానీ మోకరించి చేతులు జోడించి నా కోసం చనిపోయిన ప్రభువా అని నువ్వు అన్నావు? ఎప్పుడైనా నా కోసం మరణించిన దేవా మీకు స్తుతి అని అన్నావా? ఇవాళ చర్చికి వెళ్ళే వాళ్ళందరికీ ఆ విషయం అర్థమైందా? అర్థమైతే ఒక వారం చర్చికి వెళ్ళి ఒక వారం ఎందుకు మానేస్తారు? అర్థమైతే ఇంకా చీకట్లో ఎందుకు ఉంటారు? అర్థమైతే ఇంకా పాపములో ఎందుకు ఉంటారు? అర్థమైతే ఇంకెందుకు అశ్రద్ధగా ఉంటారు? ఇంకెందుకు లోకములో పడి జీవిస్తున్నారు? నామకార్థంగా ఎందుకున్నారు చర్చికి వెళ్ళేవాళ్ళు? ఎందుకు మోకరించట్లేదు? మోకరించే శక్తి ఉంది, శక్తి లేదు, మోకరించలేవు. లేచి నిలబడలేవు. కింద కూర్చొని ప్రార్థన చేయి, కూర్చోలేవు. కుర్చీలో కూర్చోలేవు. పండుకొని ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు వింటారు. కానీ మోకరించే నీవు పండుకోవటం తప్పు కదా. నీ కోసం చనిపోయిన దేవుని దగ్గర ఎప్పుడు మోకరిస్తావు? ఆయన మన కొరకు చనిపోయి ఏం సంపాదించుకున్నారు?
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి, వినాలి మనమట, విలువ పెట్టి కొనబడ్డాం కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. బోలో యేసు మహారాజుకో. మనల్ని దేవుడు ఏం చేశారు? కొనుక్కున్నారట. ఎట్లా కొనుక్కున్నారు? మీరు మొబైల్ కొనుక్కున్నారు, షాప్కి వెళ్ళి ఏమిచ్చి కొనుక్కున్నారు? డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. పొలం కొనుక్కున్నారు, ఏమిచ్చి కొనుక్కున్నారు? డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. యేసునాథుడు మనల్ని కొనుక్కున్నారు. ఏమిచ్చి కొనుక్కున్నారు? ఆయన ప్రాణమిచ్చి, రక్తాన్నిచ్చి. రక్తమే దేహమునకు ప్రాణం. రక్తాన్నిచ్చి మనల్ని కొనుక్కున్నారు. అందుకే మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో చూస్తే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వినాలి ప్రియులారా, దేవుడట మనల్ని తన సొత్తుగా చేసుకోవటానికి తన్ను తాను అర్పించుకున్నారట. సిలువ వేయబడ్డారు, బలి అయిపోయారు. బలైపోయి మనల్ని ఆయన సొత్తుగా. నీరసపడకుము నీవే నా ఆస్తిగా. చేతులు పైకెత్తి నీరసపడకుము నీవే నా ఆస్తిగా. నా రక్తముతో సంపాదించితి, నా రక్తముతో సంపాదించితి, నన్ను నీ ఆస్తిగా కైకొనుము. ఈ చరణంలో వ్రాయబడింది ఏమిటంటే, నీరసపడకుము నీవే నా ఆస్తి కదా. ప్రభు అంటున్నారు, నా రక్తముతో సంపాదించితి, నా రక్తముతో నిన్ను సంపాదించుకున్నాను, కష్టపడి సంపాదించుకున్నాను. ఈ సొత్తు కొరకే ప్రభు వచ్చారు, జన్మించారు, సిలువేయబడి చనిపోయారు. ఈ సొత్తు కొరకు మరలా రెండోసారి రాబోచున్నారు యేసునాథుడు. ఈ లోకములో గింగురుమంటూ వినబడవలసినటువంటి మాట ఏమిటంటే, రెండవ రాకడా. యేసు రెండవసారి రాబోతున్నారు. నీవు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు మారినా మారకపోయినా, నీ మనస్సు మారినా కాకపోయినా, నీ హృదయము కఠినముగా ఉన్నా, మెత్తగా ఉన్నా, ఎట్లా ఉన్నా కానీ యేసు రాబోయేది ఖాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనములో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. యేసునాథుడు అంటున్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అలాగే 12వ వచనములో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది. అదే అధ్యాయం 20వ వచనములో చూస్తే, ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. యేసునాథుడు ఏం చెప్తున్నారట? అవును త్వరగా వచ్చుచున్నాను. అందరూ జాగ్రత్తగా వినాలి. యేసు మరలా వస్తున్నారు. ఒకసారి వచ్చారు మన కొరకు రక్తం ఇచ్చి చనిపోవటానికి, ప్రాణం ఇచ్చి చనిపోవటానికి. మరలా రాబోతున్నారు. అందుకనే ప్రతి సంఘములో యేసు రెండవ రాకడ బోధలు 2 రకాలు. ఒకటి రక్షణ బోధ, 2 రాకడ బోధ. రక్షణ బోధ అంటే ఏంటి? యేసు చనిపోయారు నీ కొరకు, నువ్వు యేసు నమ్ము, అది రక్షణ బోధ.
రెండోది ఏమిటంటే యేసు మరలా వస్తున్నారు, నువ్వు సిద్ధపడు. రాకడ బోధ. ఈవేళ క్రైస్తవ సంఘములో రక్షణ బోధ ఒకటే ఉంది. చాలా సంఘాల్లో రాకడ బోధ లేదు. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఏం మాట్లాడుకుంటారు? పెళ్లి గురించే మాట్లాడుకుంటారు. అది అయిపోయే వరకు ఆ సబ్జెక్టే. పెళ్లి బట్టలేంటి, పెళ్లికి ఏం భోజనాలు, పెళ్లి ఏర్పాట్లే, పెళ్లి పందిర్లేంటి, పెళ్లి కాట్లేంటి, పెండ్లి. యేసు రాబోతున్నారు కనుక, ఆయన ఆకాశ మండలానికి రాబోతున్నారు కనుక ఇప్పుడు ఏం మాట్లాడాలంటే యేసు రెండో రాకడా, యేసు రాబోతున్నారు. అసలు ఆ రాకడ నమ్మకపోతే ఎలా సిద్ధపడతారు? ఈరోజు చాలా మందికి రెండవ రాకడ మీద అవగాహన లేదు. ఇప్పుడప్పుడే రాదులే రాకడ. మార్కు సువార్తలో 13వ అధ్యాయం 35వ వచనములో అక్కడ మాట చెప్పారు. ఒక ఇంటి యజమాని ఉన్నాడు, తన ఇల్లు విడిచిపెట్టి దేశాంతరానికి వెళ్ళాడు. ఒక వ్యక్తికి అప్పగించాడు. ఇంటి యజమానుడు తన ఇంటి కొరకు వస్తాడా రాడా? అప్పో నా ఇల్లు వద్దు, అమ్ముకోటాకైనా వస్తాడా రాడా? ఖచ్చితంగా వస్తాడు అమ్ముకోట. ఇంటి యజమానుడు పగలొస్తాడా రాత్రి వస్తాడా? ఏమో ఎప్పుడు వస్తాడో, పగలైనా వస్తాడు రాత్రి అయినా వస్తాడు, అంతే కదా. ఆ రాత్రి వచ్చే వ్యక్తి అయితే సాయంకాలం వస్తాడో, ప్రొద్దుగుంకేటప్పుడు వస్తాడో, అర్ధరాత్రి వేళ వస్తాడో, కోడి కూయినప్పుడు వస్తాడో, తెల్లవారునప్పుడు వస్తాడో, ఎప్పుడొకప్పుడు. అలాగే యేసునాథుడట ఎప్పుడో ఒకప్పుడు ఆయన రావడం అనేది ఖాయం అని చెప్పడానికి ఈ విషయాలు చెప్పారు. బలో యేసు మహారాజుకు ఎప్పుడో ఒకప్పుడు వస్తారు, గ్యారంటీగా వస్తారు. అయితే ప్రొద్దుగుంకు కాలం అంటే ఆది క్రైస్తవ సంఘ కాలం, అప్పుడు రాలేదు. అర్ధరాత్రి కాలం అంటే బైబిల్ దాచబడిన కాలం, అప్పుడు రాలేదు. కోడుకు ఈ కాలం అంటే బైబిల్ బయటకు వచ్చిన తర్వాత మిషనరీలు వెళ్ళి ప్రకటించారు, అప్పుడు రాలేదు. ఈ కాలం ఏమిటంటే తెల్లవారు కాలం. తెల్లవారుగానే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. అలాగే నీతి సూర్యుడైన యేసు ఆకాశ మండలములో ఉదయించబోతున్నారు. యేసు మహారాజుకు అంటే మన కాలం ఎట్లా ఉందంటే యేసయ్య రాకడకి సమీపములో, అంటే రాకడ కాలములో మనమున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయములో యేసునాథుడు 7 ఉపమానాలు చెప్పారు. చివరి ఉపమానం ఏమిటంటే 47వ వచనములో, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు. ఈ వచనములో చూస్తే చేపలకు వలేశారు. ఆ వలేస్తే అందులో మంచి చేపలు పడతాయి, కాని చేపలు పడతాయి. ఆ కాని చేపల్ని గంపలేసుకుని బరువు ఎందుకులే, ఇట్లా తక్కువ రేటు వస్తుంది విడిచిపెట్టి మంచి అన్ని తీసుకుని వెళతారు బజార్లో అమ్మటానికి. అలాగే దేవుడట నీతిమంతుల్ని దుష్టుల్ని వేరు చేసి నీతిమంతులను ఆయన పరలోకములోనికి తీసుకెళ్ళిపోతారు. ప్రభునందు ప్రియులారా, నీతిమంతుల్లో నుండి దుష్టుల్ని వేరు చేసే కాలము రాబోతుంది. బైబిల్ ఏం చెప్తుందంటే వేరు చేస్తారు దేవుడు. నీతిమంతులెవరో, దుష్టులెవరో, పాపులెవరో, పరిశుద్ధులెవరో వేరు చేయబోతున్నారు. ఇప్పుడు అందరూ కలిసి ఉన్నారా? కలిసి లేరా? కలిసే ఉన్నారు. కానీ దేవుడు వేరు చేస్తారు. ఆ వేరు చేసినప్పుడు నువ్వు నీతిమంతుల వరుసలో ఉంటావో, దుష్టుల వరుసలో ఉంటావో, దుష్టుల్ని అగ్నిగుండములో వేస్తారట, నీతిమంతుల్ని ఆయన తీసుకెళ్తారు. యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన తరువాత అక్కడ తెల్లని వస్త్రాలు ధరించిన వారు యేసు వారి శిష్యులతో మాట్లాడుతూ అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనములో, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి
మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఏమంటున్నారు ఆ దేవదూతలు? యేసునాథుడు ఎలా వెళుతున్నారో అట్లా మరలా వస్తారు అని బైబిల్లో వారు చెప్పిన మాట వ్రాయబడింది. వస్తారా రారా? శ్రీ యేసుక్రీస్తుండు శీఘ్రంబుగా రాగా శ్రేష్ఠ భక్తులు ఎగిరిపోతారయ్యా. శ్రీ యేసుక్రీస్తుండు శీఘ్రంబుగా రాగా శ్రేష్ఠ భక్తులు ఎగిరిపోతారయ్యా. ఆయత్త పడకున్న అవనిలో మిగిలిన ఆయత్త పడకున్న అవనిలో మిగిలిన ఏడేళ్ల శ్రమలను అనుభవిస్తారయ్యా. ఏడేళ్ల శ్రమలను అనుభవిస్తారయ్యా. ఆయనతో పాటు ఆయన పక్కన ఆయన సింహాసనములో దేవదూతలను కూర్చోబెట్టుకోవాలి అని అనుకోలేదు. నరులను కూర్చోబెట్టుకోవాలి. దేవుని పోలిక సృష్టిలో ఏ జీవికి లేక దేవదూతలకి ఇవ్వలేదు. మనుషులకు మాత్రమే ఆయన పోలిక ఇచ్చారు. మనుషులకు దేవుని పోలిక ఎందుకు ఇచ్చారు? ఆయన పక్కన కూర్చోబెట్టుకోవాలి. వెలుగయున్న దేవా, వెలుగు కమ్మని పలికిన దేవా, నేను లోకమునకు వెలుగయున్నాను అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు. దేవా, రక్షణలో నేను వెలుగుదును. దేవా, పరిశుద్ధతలో నేను వెలుగుదును.
దేవా విశ్వాసములో నేను వెలుగుతును. మరణాత 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 బలో క్రీస్తు మహారాజుకో